నమస్కారం. ఈరోజు మనం బైట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం ఇస్సాకు ఇంకా అకేదా ఆ బంధనం కథ వెనుకున్న కొన్ని లోతైన అర్థాలని చూద్దాం. అవునండి, ఈ మూలాలు విమోచన, బాధ, పునరుత్థానం లాంటి విషయాలని కొత్త కోణంలో చూపిస్తాయనంటారు. సరిగ్గా మన లక్ష్యం కూడా అదే. ఈ పవిత్ర గాథలోని ఆ గాఢమైన అంతరార్థాలని ముఖ్యంగా ఈ రెండు వ్యాఖ్యానాల ద్వారా అర్థం చేసుకోవడం. తప్పకుండా. ఎందుకంటే బైట్ ఇస్రాయెల్, గడ్డి ఎఫ్రాయిం నోట్స్ చెప్పేది ఏంటంటే పరాషత్ వయేరా అనేది కేవలం ఒక పాతకథ కాదు. కాదా మరి? అది విమోచనకు సంబంధించిన ఒక శాశ్వతమైన నమూనా అనమాట. ఒక అంతర్గత సత్యం. ఓ సరే, మొదట ఇజ్జాక్ పాత్రతో ప్రారంభిద్దామా? బైట్ ఇస్రాయెల్ దృష్టిలో ఇజ్జాక్ కేవలం అబ్రహాం కొడుకే కాదు కదా? అస్సలు కాదు. వారసుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో అంటే ఆ చివరి రోజుల్లో అతని మెలిట్స్ యోషర్ అంటారు. మెలిట్స్ యోషర్ అంటే నీతిమంతుడైన మధ్యవర్తి అని అర్థం. మధ్యవర్తిగానా? ఆ పాత్ర ఎలా పనిచేస్తుంది వివరంగా చెప్తారా? ఇది చాలా ముఖ్యం. చూడండి, స్వర్గంలో ఆ న్యాయస్థానంలో తీర్పు చెప్పే సమయం వస్తే ఇజ్జాక్ మధ్యవర్తిత్వం చేస్తాడని బైట్ ఇస్రాయెల్ బోధన. నిజంగా? ఎలా? తన అకేదా అంటే ఆ స్వీయ అర్పణ ద్వారా స్థిరపడిన నిబంధన ఉంది కదా, దాన్ని సృష్టికర్తకు గుర్తు చేస్తాడు. ఓ, దానివల్ల ఏమవుతుంది? దాని ద్వారా గెవురా అంటే దైవిక తీర్పు లేదా ఆ కఠినత్వం కూడా కరుణగా మారుతుందని ఈ మూలాలు వివరిస్తున్నాయి. ఆసక్తికరంగా ఉంది. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ కూడా దీని గురించి ఏమైనా చెప్తున్నాయా? చెప్తున్నాయి. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం ఇజ్జాక్ ఒక సమతుల్యతకు ప్రతీక. అబ్రహాం గారి చెస్సెడ్ అంటే కరుణ, యాకోబు గారి యెమెత్ అంటే సత్యం. ఆ రెండిటి మధ్య? అవును, ఆ రెండింటి మధ్య నిలిచే గెవురా అంటే బలం లేదా నిర్ణయం అతడే అని అంటారు. అంటే ఇజ్జాక్ పాత్ర కేవలం గతం కాదు, భవిష్యత్తులోనూ క్రియాశీలకంగా ఉంటుందని వ్యాఖ్యానాలు బలంగా నమ్ముతున్నాయన్నమాట. ఖచ్చితంగా. మరి ఈ గుణాలన్నీ పరాకాష్ఠకు చేరిన ఆ సంఘటన అకేదా, దాని గురించి ఈ బైట్ ఇస్రాయెల్, గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ఎలా వివరిస్తాయి? ఇది ఊరికే తండ్రి కొడుకుల కథ కాదంటున్నారు గదా? అవునండి, అంతకంటే చాలా ఎక్కువ. బైట్ ఇస్రాయిల్ ప్రకారం అకేదా కేవలం దేవుడు పెట్టిన పరీక్ష కాదు, అది విశ్వాసం, సంపూర్ణ సమర్పణ. దీన్నే హీబ్రూలో మెసిరెస్ నెఫేష్ అంటారు. మెసిరెస్ నెఫేష్ అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడడం. అంతేకాదు, ఇది పునరుత్థానానిక్కూడా ఒక దైవిక నమూనా. అయితే ఇజ్జాక్ నా చేతులు కాళ్ళు కట్టండి అన్నప్పుడు అప్పుడతను నిస్సహాయ బాధితుడు కాదు, చురుకుగా తనను తాను అర్పించుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. హో, గడ్డి ఎఫ్రాయిం నోట్స్ దీన్ని రెండు ఆత్మల ఒడంబడిక అన్నాయని కూడా విన్నాను. నిజమే. బహుశా అది అబ్రహాం, ఇజ్జాక్ల మధ్య జరిగిన ఒప్పందం కావచ్చు, లేదా దైవానికి మానవునికి మధ్య జరిగిన ఒక గాఢమైన ఒడంబడిక కావచ్చు. అంటే పెసిక్తా రాబెట్ లాంటి పాత గ్రంథాల ప్రస్తావన కూడా ఉందా? ఉంది. బైట్ ఇస్రాయెల్ ఆ పెసిక్తా రబ్బిట్ని ఉటంకిస్తూ చెప్తుంది, భవిష్యత్తులో మెస్సియా కూడా ఇజ్రాయేలు పాపాల కోసం బాధపడతారని. అది బలిపీఠం దగ్గర ఇసాక్ సిద్ధపడటానికి గుర్తు చేస్తుందనా? సరిగ్గా అదే. ఆ సంసిద్ధతను ప్రతిధ్వనిస్తుందని బోధిస్తోంది. ఇంకో విషయం చూడండి, అకేదా తర్వాత ఇత్సాక్ కొంతకాలం కనిపించడు కదా? అవును, కథలో అలా ఉంటుంది. అది కూడా యాదృచ్ఛికం కాదంటారు. మిడ్రాష్, జోహార్ లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆ సమయంలో అతని ఆత్మ స్వర్గపు అనుభవాలను పొందింది. ఓ, అంటే మరణాన్ని రుచి చూసిందా? అవును, మరణాన్ని రుచిచూసి తిరిగి జీవంలోకి వచ్చిందని, ఇదే మొదటి తెచ్చియథామిటిమని బైట్ ఇజ్రాయెల్ నొక్కి చెబుతోంది. తెచ్చియథామిటిం అంటే మృతుల పునరుత్థానం. అవును, మొదటి మృతుల పునరుత్థానం. అంటే ఇత్సాక్ అదృశ్యం కేవలం కథలో ఒక మలుపు కాదు, పునరుత్థానం లాంటి గాఢమైన రహస్యాన్ని సూచిస్తోందని ఈ మూలాలు అంత బలంగా చెప్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. ఎఫ్రాయిం నోట్స్ దీన్ని అగ్ని మరియు జీవనం యొక్క ఒడంబడిక అని పిలవడం కూడా దీనికి సంబంధించిందేనా? సరిగ్గా చెప్పారు. అంటే దహించాల్సిన అగ్ని కాస్త ఇజ్జాక్ సంసిద్ధత వల్ల విమోచించే కాంతిగా మారిందని గడ్డి ఎఫ్రాయిం నోట్స్ సూచిస్తున్నాయి. అద్భుతం. ఇక ఈ అకేదా వారసత్వం గురించి బైట్ ఇస్రాయెల్ ఇంకేమైనా చెప్తుందా? చాలా చెప్తుంది. ప్రముఖ కబ్బాలిస్ట్ అరిజాల్ ప్రకారం
ఇచ్చాక్ ఆత్మ భవిష్యత్తులో బాధపడే విమోచకుల్లో మళ్లీ పుడుతుంది అంటారు. అలాగా? అంతేకాదు, జోహార్ ప్రకారం ఆ ఇచ్చాక్ అగ్ని అంటే ఆ త్యాగ నిరతి తరతరాలుగా ఆధ్యాత్మికంగా మండుతూనే ఉంటుందట. కథలో చెప్పిన 3వ రోజు గురించి కూడా ఏదో ఉంది కదా? అవును, ఆ 3వ రోజు అనేది పునరుత్థానానికి సూచనగా పరిగణిస్తారు. బాల్ షెమ్ టోవ్ కూడా దీనిపై ఏదో అన్నారని విన్నాను. అవును, బాల్ షెమ్ టోవ్ ప్రకారం ప్రతి ఆత్మ తన జీవితంలో తనదైన అకేదాను ఎదుర్కోవాలి. అంటే మనందరి జీవితంలోనా? అవును. అంటే మన వ్యక్తిగత కోరికలను, మన అహంకారాన్ని, వాటిని దైవిక సంకల్పం అనే బలిపీఠంపై బంధించాలి. అంటే త్యాగం చెయ్యాలి అన్నమాట. ఇజ్జాక్ ఆ సమయంలో మౌనంగా ఉన్నాడు కదా, మరి దాని గురించి? ఆ నిశ్శబ్దం కూడా బలహీనత కాదట. అది విమోచన కోసం చేసే ఒక శాశ్వతమైన ఆర్తనాదంగా మారిందని బైట్ ఇస్రాయెల్ వివరిస్తోంది. కాబట్టి ఈ విశ్లేషణల ప్రకారం చూస్తే అకేదా అంతిమంగా మరణం గురించిన కథ కాదు, శాశ్వతమైన జీవితం, ఆ పునరుత్థానం గురించిన కథ అన్నమాట. నిజమే. అబ్రహాం విశ్వాసం ఆశీర్వాదాలకు దారితీస్తే ఇజ్జాక్ స్వీయ సమర్పణ పునరుద్ధానానికి, అంటే ఒక నూతన జీవానికి ద్వారాలు తెంచింది. సరిగ్గా చెప్పారు. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ముగింపులో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇజ్జాక్ పునరుద్ధానమనేది కేవలం అతని ఒక్కడి సంఘటన కాదు. కాదా? కాదు. అది సమస్త ఆత్మల పునరుద్ధానానికి, మొత్తం ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఒక ఆరంభం, ఒక నాంది అని ప్రకటిస్తాయి. అంటే మెస్సియా కాంతి పూర్తిగా వచ్చినప్పుడు, అవును, అప్పుడు ప్రతి విశ్వాసక్రియ, ప్రతి రహస్యంగా చేసిన త్యాగం అన్నీ తిరిగి ప్రాణం పోసుకుంటాయని ఈ మూలాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చాలా లోతైన విశ్లేషణ. మరి మన శ్రోతల కోసం ఒక చివరి ఆలోచన. తప్పకుండా. తీర్పు లేదా కఠినత్వాన్ని, అంటే ఆ గెవ్రాని ఇష్టపూర్వక త్యాగం ద్వారా కరుణగా మార్చడమనే ఈ గాఢమైన భావన ఉంది కదా. అవును. ఇది ఈ నిర్దిష్ట కథనం ఆవల మన దైనందిన జీవితంలో కానీ లేదా ఇతర నైతిక ఆధ్యాత్మిక సందర్భాలలో కానీ ఎలా ప్రతిధ్వనించవచ్చు, దీని గురించి ఆలోచించవచ్చు కదండి.